అన్న ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలన ఎట్లా ఉందంటే మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? గత పాలకులు ఉన్నప్పుడు మేము పేర్లు ఎందుకు చెప్పటం, ఆ 4 సంవత్సరాలు అయితే అభివృద్ధి అయితే కొంచెం కుంటిపడ్డది. ప్రభాకరన్ ఎప్పుడైతే వచ్చాడో రూరల్ నియోజకవర్గానికి ఇంచుమించుగా 150 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ పట్టినా జనాలు ప్రభాకరన్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు పడ్డది, ఈ కాలువ పడ్డది అన్నారే కానీ ఆయన్ని ఎవ్వరు కూడా కించపరిచింది లేదు. ఖచ్చితంగా ఆయన్నే తీసుకొచ్చుకుంటాం, ఇంకా ఆయన చేత అభివృద్ధి చేయించుకుంటామని ఈరోజు ప్రజలంతా కూడా, రూరల్ ప్రజలంతా కూడా చెప్తున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారంటారు. 100కి 200% గెలుపు అయిపోయిందండి. మెజారిటీ కోసం చూస్తున్నాం అంతే. ఎంపీ స్థానం నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇటువైపు టీడీపీ నుంచి వీపీఆర్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు నిన్నటి వరకు ఒకటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలంటే ఏం చెప్తారు? ఈరోజు విజయసాయి రెడ్డి రాగానే ఒక నెల్లూరు ప్రజలంతా కూడా చిన్న కార్లు అయితేమి పెద్ద కార్లు అయితే కూడా కనీసం ఎంప్లాయర్స్ కూడా ఇప్పుడు అందరూ యూటర్న్ తీసుకొని విజయన్న గారు వచ్చినారు, ఖచ్చితంగా మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారు, అందులో మెయిన్ సిటీని అభివృద్ధి చేస్తారని చెప్పి మంచి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఎన్ని పెట్టినవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చేసే సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. సో విజయసాయి రెడ్డి గారు మీకు తెలిసి ఖచ్చితంగా గెలుపు ఖాయమంటున్నారు. మెజార్టీ ఎంత రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1,00,000 ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఎంపీ 100కి 200% గెలుపు అన్న. ఒకటి అనుకుంటాం, 5 సంవత్సరాల పరిపాలన కదా, 2.5 సంవత్సరం కరోనా వచ్చి జనాలు అల్లాడిపోతే మన ముఖ్యమంత్రి గారు దయతెలిచి హాస్పిటల్స్ అయితేనేమి, రోగులకైతేనేమి వాళ్ళకి అన్నం పెట్టి, తిండి పెట్టి, టాబ్లెట్స్ ఇచ్చి ఎంతమంది ప్రాణాలు కాపాడాను ఒక్కసారి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అటువంటి కరోనా టైంలో కూడా ఏ పథకం ఆపకుండా కూడా ఆ పేదలకు అందిస్తే ఆ రోజు పుష్కలంగా ఇంటికాడ పడుకొని కూడి తిన్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి నాన్న, ఆ కరోనా టైంలో కూడా అభివృద్ధి పథకాలు ఏమన్నా ఆగినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నాన్న. ఏమీ ఆపలేదు కదన్నా. అదే కానీ గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక్కటంటే ఏం పెట్టించుండేవాడు కాదు. జనాలు పిచ్చిగా చనిపోయేవాళ్ళు, పథకాలు అయితే కంప్లీట్గా ఆపేసేవాడు అన్న. వాళ్ళు ఎక్కడున్నారన్న, వాళ్ళు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్ ఎక్కడ? వీళ్ళంతా ఎక్కడున్నారు? హైదరాబాద్లో తలదాచుకున్నారన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని రైట్ రైల్గేట్ కూర్చొని పరిపాలన ఏ విధంగా సాగించారు జనాలంతా అడిగితే తెలుస్తుందన్న. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ బట్టి అక్కడ. మీరు ఎక్కడ పోయారా కరోనా టైంలో? జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చూశాడు, మీరు చూశారని చెప్పి అడుగుతున్నారు కదన్నా. మరి ఎట్లా అన్నా? ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం అన్న పత్రికా విలేకరులకి.